సో రీసెంట్ గా కమ్ టు డి పార్టీ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో అనేది అతి తొందరలో రాబోతుందని చెప్పేసి చెప్పినాం కదా. సో అదనేది ఆల్రెడీ మనకి ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో కొంచెం ఎర్లీగానే రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఈ ప్రోమోకి సంబంధించి ఫుల్ రివ్యూ చూసుకున్నట్లయితే సో ఇందులో సుడిగాలి సుధీరన్ అయితే పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే సుధీరన్ స్కిట్లు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హైలైట్ గా కనిపించాయి అనమాట. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుధీరన్న ఇంద్రజ మేడం గారి బాండింగ్ అనేది మనకి స్టార్టింగ్ లోనే అద్దెపై విధంగా అయితే కనిపించింది అనమాట. అండ్ అదే విధంగా కాన్సెప్ట్ కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి. సో ఈసారి 31st కి ర్యాంపింగ్ అని చెప్పేసి క్లియర్ కట్ గా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అండ్ మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే హైపర్ ఆది గారికి సుధీరన్నకి మధ్య ఉన్న ఒక పోటీని అయితే క్లియర్ కట్ గా మనకి ఎపిసోడ్ లో చూపించడం జరిగిందన్నమాట. అయితే ఇందుకు గాను మనకి సుధీరన్న హైపర్ ఆది గారు నువ్వా నేనా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని సో ఇక్కడ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే స్కిట్లు కానీ చేశారండి. సో ఇందులో సుధీరన్న హైపర్ ఆది గారు రామ్ ప్రసాద్ గారు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి చేసిన స్కిట్ అనేది నిజంగా సో సూపర్ గా అయితే ఉందన్నమాట. అండ్ బేసిక్లీ ఈ స్కిట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు సో ఇప్పటివరకు కూడా అయితే అప్డేట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సుధీరన్న డాన్స్ పర్ఫార్మెన్స్ అండి. సో బేసిక్ గా మనకి రామ్ చరణ్ గారి యొక్క సాంగ్ తీసుకొని అదిరిపోయే విధంగా అయితే స్టెప్ అయితే అదరగొట్టారనమాట. సో దీంట్లో గాను ఇంద్రజ మేడం గారు కూడా అయితే చాలా చాలా అద్భుతమైన కితాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే సో హైపర్ ఆది గారికి సుధీరన్న మధ్య ఉన్న కాన్సెప్ట్ కూడా డిఫరెన్స్ గా అయితే ఉందండి. సో ఎప్పుడు కూడా సుధీరన్న హైపర్ ఆది గారు కలిశారంటే అద్భుతమైన స్కిట్లు వస్తుంటాయి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా మనకైతే కనిపిస్తూనే ఉంటాయండి. సో కాబట్టి ఈసారి 31st కి అయితే అదిరిపోనుందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా సుధీరన్న ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ తెలియదు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇదండి. సో ప్రోమో అయితే చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఒక 1 వీక్ ఉంది కాబట్టి సో ఈ 1 వీక్ లోనే మనకి చాలా చాలా డిఫరెంట్ గా అయితే ఉండబోతుందండి. జై హింద్.